వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, 3 రాష్ట్రాలలో బీజేపీ ప్రభంజనం సృష్టించడం ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం బైన్సాలోని ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీలో పలు రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా టపాసులు పీల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన అంతమొందించడం జరిగిందన్నారు. దక్షిణ భారతదేశంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు 5 రాష్ట్రాల్లో ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ముఖ్యమైన బంగ్లాదేశ్ మన వెస్ట్ బెంగాల్లో ఏదైతే అరాచకత ఉందా, రాక్షస పాలన ఉందా, అధర్మం ఎక్కువ ఉండే, ధర్మం ఎక్కువ లేకుండే, అటువంటి పాలనకు జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు బైన్సా పట్టణంలోని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి ఎస్ఎస్ ఫ్యాక్టరీలో మన భారతదేశంలో 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన అంతమొందించి రామరాజ్య స్థాపనకి అడుగులు వేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రతి ఒక్కరికి మా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన, అత్యాచారాలు, మన బీజేపీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి. వాటికి ధీటుగా మన భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. అదే స్ఫూర్తిగా మన తెలంగాణలో 2029లో తెలంగాణ గడ్డపైన కాషాయ జెండా ఎగరవేసి మనకు నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇద్దామని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ముదోల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో శ్రీ రామారావు పటేల్ గారి అధ్యక్షతన, పట్టణ అధ్యక్షుడు రావుల రాము గారి అధ్యక్షతన బైన్సా పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మన ఏదైతే పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అదేవిధంగా అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఘనంగా విజయం సాధించిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఏదైతే విజయం ఉన్నదో ఎందరో కార్యకర్తలు త్యాగాలు చేసి ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక రాక్షస పాలన అంతమొందించి ఒక ధర్మం వైపు నడిపించడానికి పాటుపడిన కార్యకర్తలందరికీ ఈ విజయాన్ని అంకితంగా భావిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏదైతే 3 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో అధర్మం పై ధర్మం గెలిచింది, అవినీతిపై, అరాచకాలపై ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మనంతా చూసాము. అడుగడుగున అత్యాచారాలు జరుగుతున్న సందర్భంలో నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు పట్టుపట్టి ఈరోజు బీజేపీ శంకరావం వహించడంలో, మొదటి పాత్ర పోషించడంలో విజయం సాధించారు. ఇదే దిశగా ఇది పునాదిగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో బీజేపీలో కూడా కాషాయ జెండా ఎగురుతుంది బీజేపీ తెలంగాణ గడ్డపైన అని చెప్పేసి ఆశిద్దాము. ఇదే స్ఫూర్తితో, ఇదే ఆశయంతో, ఇదే ఉత్సాహంగా కార్యకర్తలందరూ కూడా ఈ 2 సంవత్సరాలు పనిచేయాలని చెప్పేసి మనమంతా కూడా కోరుతున్నాము. పెద్దవారు పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎస్ ఫ్యాక్టరీలో సంబరాలు మిఠాయితో పంచుకొని టపాకాయలు పేల్చి అందరం కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు, బైన్సా టౌన్ మరియు బైన్సా మండల కార్యకర్తలందరూ మిఠాయిలు తినిపించుకుంటూ టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మన దేశంలో 3 రాష్ట్రాలలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ ఘన విజయం సాధించడం, భారతదేశంలో ఉన్నటువంటి 15 లక్షల కార్యకర్తలలో ప్రతి ఒక్క కార్యకర్తకి
ఆనందం ఉంది. ఆ ఆనంద విషయంలోనే ఈరోజు ఈ మిఠాయి తినిపించుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇదే విధంగా బీజేపీ సంబరాలు చేసుకునే రోజు ఒక రోజు వస్తుంది అని చెప్పి కార్యకర్తలకు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు ఇక్కడ ఎస్ఎస్సి ఫ్యాక్టరీలో పవర్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో మేము టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నాము. రాబోయే రోజులలో కూడా తెలంగాణలో కంపల్సరీ బీజేపీని దక్కించుకుంటామని, మా రాష్ట్రంలో గెలిపించుకుంటామని మాకు చాలా కార్యకర్తలకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి నుంచి కూడా మేము కార్యకర్తలు అందరం కూడా మా పార్టీ కోసం అందరం పని చేసుకుంటా సమన్వయంతో నడుస్తామని అందరికీ జై శ్రీరామ్. బీజేపీ సంబరాలు 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కూడా బీజేపీ జెండా ఎగురవేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు త్యాగా సరీన్, జిల్లా నాయకులు, సీనియర్ నాయకుడు పుట్టా శ్రీనివాస్ గౌడ్, పిల్లి శ్రీకాంత్, సర్పంచ్లు గంగాధర్, సుంకరి రాజు, మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజేందర్ గౌడ్, నీరడి భూషణ్, కోరే గంగాధర్, పండ్ల శ్రీను, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు భూనాది నవీన్, ప్రేమ్ సింగ్, గంగూని రాము, మోస్రా గోపాల్, ప్రవీణ్, వీరేందర్ పాల్గొన్నారు. భారతదేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం ఏదైతే ఉందో ఇది దేశ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అరాచకమైనటువంటి పాలన, రాక్షసమైనటువంటి పాలనకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చమరగీతం పాడినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా చూడొచ్చు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది దేశం మొత్తం కూడా కనువిప్పు కాబోతా ఉంది. ఎవరైతే ప్రజల యొక్క మన్ననను చూడగలరో, ప్రజల యొక్క వ్యతిరేక విధానాలకు పనిచేస్తారో అలాంటి ప్రభుత్వాలు కుప్పకూలేటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఇది పశ్చిమ బెంగాల్ రిజల్ట్ ద్వారా మనకు తెల్లమైంది. కాబట్టి రాబో రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది. కాబట్టి ఈరోజు దేశం మొత్తం కూడా 2 సందర్భాల్లో సంతోషంగా ఉంది. ఈ దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి కమ్యూనిజం మొత్తం దేశంలో అంతమైపోయింది. అదేవిధంగా ఈ దేశంలో అరాచకమైనటువంటి పాలన చేసినటువంటి మమతా బెనర్జీని ప్రజలందరూ కూడా చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిరు. ఈ యొక్క రామరాజ్యాన్ని స్థాపన కోసం ఆ యొక్క పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరస వహిస్తూ దేశం మొత్తం కూడా ఇదే యొక్క వాతావరణం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. దేశం మొత్తం కూడా 4వ తేదీన ఏం జరుగుతూ ఉంది దేశంలో అని చెప్పేసి ఆతురత ఎదురున్న రోజు అందరూ కూడా ఏదైతే కలలు అన్నారో పశ్చిమ బెంగాల్లో ఏదైతే ఈ దేశంలోకి అక్రమంగా రోహింగ్యాలు నింపుతూ ఈ దేశ యొక్క అంతర్గత భద్రతకు ముప్పుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం అమిత్ షా గారు చెప్పడం జరిగింది. మొత్తం పశ్చిమ బెంగాల్ మొత్తం పనిచేస్తాం, ఒక్క చొరబాటుదారిని కూడా ఈ దేశంలో రానియకుండా గట్టిగా చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే దేశం మొత్తం కూడా ఈరోజు గర్వపడతా ఉంది. ఈరోజు బీజేపీ ఇక్కడ గెలవడంలో ఈరోజు కాంగ్రెస్ చెప్తా ఉంది, ఈరోజు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్తా ఉన్నది. కాదు, హిందువులు అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందువులు. కాబట్టి ఈరోజు హిందువులందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షం నిలబడ్డారు. ఇంకో విషయం గమనించాలి, పశ్చిమ బెంగాల్ గడ్డ మీద ఏదైతే మమతా బెనర్జీ జై శ్రీరామ్ అనే నినాదాన్ని ఆపిందో ఈరోజు చూసాం. మా కార్యకర్తలు ఉత్సాహంగా వారి ఇంటి ముందు వెళ్ళి గర్వంగా ఈరోజు జై శ్రీరామ్ అని చెప్పేసి ఈరోజు ఔరా బీచ్ మొత్తం నిండిపోయి ఈరోజు జై శ్రీరామ్ నినాదంతో మొత్తం మారుకోవడం జరిగింది. మమతా బెనర్జీ గారు గుర్తుంచుకోండి, సనాతన ధర్మం వైపు ఎవరు వచ్చినా కూడా ఈరోజు వారి పుట్టగతులు ఉండవు. ఇది ఒక నిదర్శనం. రాబోయే రోజుల్లో కేవలం మిగిలి ఉన్నటువంటి 7 రాష్ట్రాలను కూడా అతి తొందరలోనే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశ భారతీయ చిత్రపటం మొత్తం కూడా కాషాయీకరణ చేయడంలో ఎంతో దూరంలో లేదు. ఖచ్చితంగా భారతీయ చిత్రపటం మొత్తం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాషాయమయం అయిపోతుంది. ఆ దిశగా కూడా మా అమిత్ షా గారు
మోడీ గారు అధిక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి మార్గదర్శకంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వచ్చే విధంగా అందరం కూడా కృషి చేస్తామని ఈరోజు చెప్తారు. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో విజయదుందుబి మోగించి మొట్టమొదటిసారిగా బెంగాల్లో అధికారం కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మంచికపూడి గంగాధర్రావు ఆధ్వర్యంలో తాటికొండ మండలం మోతడక గ్రామంలో విజయోత్సవ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచడం జరిగింది. తాటికొండ మండలం మోతోట గ్రామంలో చేస్తున్న మంచికపూడి గంగాధరరావు గారి జై శ్రీరామ్. ఈరోజు విడుదలైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితంలో 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేసిన భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఒక ఆటవిక రాజ్యాన్ని తునాతునకలు చేయడానికి మిక్కిలి కృషి చేసిన కార్యకర్తలకు మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంబరాలను ఆర్గనైజర్ చేసిన మచ్చికలపూడి గంగాధరరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. జై శ్రీరామ్. జై బీజేపీ. మాతాకి జై. 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన 3 రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని మెట్పల్లి పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు దొనికల నవీన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పటాకులు కాల్చి విజయోత్సవాలను జరుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో నినాదాలు చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో 3 రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ ఘనత దేశద్రోహులకు అండ్ దేశభక్తి గలవారికి జరిగిన రణరంగంలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. దీనిలో భాగంగా మెట్పల్లి పట్టణ శాఖలో భారీ ర్యాలీ నిర్వహించి విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ హవా ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. జై హింద్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏదైతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఘనంగా అధికారం ఇవ్వడం జరిగింది. ఇది ఈ పశ్చిమ బెంగాల్ విజయం నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమకు నిదర్శనం. ఈ విజయం అమిత్ షా గారి స్ట్రాటజీకి ఈ పశ్చిమ బెంగాల్ విజయం ఇదొక నిదర్శనం. ఇలా పశ్చిమ బెంగాల్లో అనేక మంది బీజేపీ కార్యకర్తల ఆత్మ బలిదానానికి ఇలా ఆడ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అదే స్ఫూర్తితో రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికల మన రిజల్ట్ ఉండే ఈరోజు 3 రాష్ట్రాల్లో మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సారథ్యంలో విజయం సాధించిన సందర్భంగా ముఖ్యంగా చెప్పాలంటే మన పశ్చిమ బెంగాల్లో సాధించిన విజయం బ్రహ్మాండమైన విజయం అని నా ఉద్దేశము. ఈ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఇదే నరేంద్ర మోడీ సారథ్యంలో ఖచ్చితంగా మేము ఈ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తామని తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్. ఈరోజు ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మన మెట్పల్లి పట్టణంలో బీజేపీ శాఖ వారు ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్.
భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ యొక్క దేశం లోపల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఇవాళ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కాషాయపు కమలం జెండా ఇవాళ పశ్చిమ బెంగాల్ గడ్డ మీద రెపరెపలాడిందంటే ఇవాళ దేశ ద్రోవులకు దేశ భక్తులకు మధ్య జరిగినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పౌరుడు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావాలని చెప్పి ఒక కసితో అక్కడ ఉన్నటువంటి దేశ విద్రోహులను తరిమి కొట్టి దేశ భక్తులకు ఓటేసినటువంటి చరిత్ర ఇవాళ పశ్చిమ బెంగాల్ యొక్క ఎన్నిక ఈ యొక్క దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇవాళ బెంగాల్ వైపు చూసినాయి. అందుకే భారతీయ జనతా పార్టీ ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని 3 రాష్ట్రాల్లో కాషాయపు కమలం జెండాను రెపరెపలాడించినటువంటి చరిత్ర ఈ దేశ ప్రజలది. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలపై సమరశీల పోరాటం కొనసాగించి ప్రజలకు దగ్గరయ్యేటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణ గడ్డ మీద రెపరెపలాడబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ 8 సీట్లు ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కాషాయపు కమలం జెండాను భారీ మెజార్టీతో కలిసి కాషాయపు కమలం జెండాను ఎగరవేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును ఈరోజు పోలీస్ కస్టడీకి తరలిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకరోజు పాటు పోలీస్ కస్టడీ మంజూరైంది. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై కాకినాడ ప్రత్యేక మొబైల్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో అనంతబాబును విచారణ కోసం కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు పోలీసులు తీసుకువస్తున్నారు. ఈ కేసులో కీలకమైన 4 సాక్షులను గత నెల 20న కాకినాడలోని ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్లి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే వీడియో కాల్ ద్వారా సాక్షులను బెదిరించిన ఘటనపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ అంశాలపై పోలీసులు కస్టడీలో అనంతబాబును అధికారులు విచారించనున్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వరి ధాన్యం కొనుగోలు తీరును ఆయన పరిశీలించారు. కొనుగోలుకు సంబంధించి అన్ని రకాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ ధాన్యం అమ్మేందుకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని రైతులకు త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. కొన్నిట్లో 3 ఉంటుంది సార్, 2 ఉంటుంది సార్. ఒక బస్తా శ్రీ 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బీరప్ప కామరాతిదేవి కళ్యాణం మహేశ్వరంలో చాలా బ్రహ్మాండంగా జరిగినది. ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ మరియు కురుమ కులస్తుల మధ్య బోనాల సందడితో ఆడపడుచుల హడావుడితో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు జైపాల్ యాదవ్, కడారి జంగయ్య యాదవ్, క్యామ్ మల్లేష్ పాల్గొనడం జరిగింది.
జనాన్ని తిరగడానికి కొంచెం ఎవరు అదే కదా ఆసరు బాగుంది లేకుంటే లోదోడ వచ్చా లేకుంటే మరి ఇది తెలుగుబాగా లేకుంటే ఎవరు విక్కారు లేకుంటే ఇతరు తట్టు లేకుంటే తమ్ముడు అధికారులు లేకుంటే అని చెప్పగా అక్క మరి ఆడదానికి ఇన్ని వయసు కాబట్టి 1000 ఏళ్ళ వయసు ఉన్నాయి మరి ఎట్లనమ్మా ఏ వయసు ఏమవుతుంది మరి మేలు వయసు ఎట్లుందో చెప్పంటే తమ్ముడు ఆదిరయ్యా మరి లోకం మొత్తం ఉంటే మరి అవలమని తమ్ముడు ఆదిరయ్యా మరి పిల్లలైన మరి ఎవరైనా మరి ఉండాలి పోలు ఉండాలి తమ్ముడు అటువయ్యా అడవిలో మమ్మల్ని పెళ్ళాడు మరి మగవాడికి వారికి తమ్ముడు అటువయ్యా మమ్మల్ని పెళ్ళాడు మగవాడికి తమ్ముడు అటువయ్యా అంటే అంతే ఉంటుంది తమ్ముడు అటువయ్యా గుళ్ళగడప పెళ్ళాడు ఒక తమ్ముడు అటువయ్య మరి మగవాడికి కాసు ఉంటాయి మరి ఎవరైనా మరి పిల్లలు అంటే మరి నీళ్ళు మరి కాలు కాదని మరి గొడవడుతుంది తమ్ముడు అటువయ్యా మరి పెద్దబాబు తిరుగా సిపిరెట్ కదా అని పెళ్ళాడు తమ్ముడు అటువయ్యా మరి అత్త వాళ్ళ ఊళ్ళో పెడుతుంది అత్త మరి అది ఊళ్ళో పెడుతుంది మరి చాలా మరి మరి అత్త చేతికి ఇస్తే ఎంతో అనున్నావు చూకున్నా కానీ మరి సమర్గాలు దోకోవాలి మరి ముందు పెట్టుకొని అయ్యా మరి పెద్ద మరి పెద్దబాబు మరి చూస్తే మరి ఎవరైనా తమ్ముడు అటువయ్యా మరి కంటిన్యూగా ఉన్న పెళ్ళాడు కదా మరి మగ పిల్లల భాష మరి బొట్టు మీద చేస్తుంది మరి చల్లుతుంది వంట చేసుకుంటుంది మరి పొయ్యి ఎక్కడ పోతుందో మరి మరి బాగా చూస్తుంది మరి ఒకవేళ మరి పొట్టు చూసినా మరి కన్ను కొడుకు మీద కన్ను కొడుతుంటే బాగా ఇప్పుడు మగ అన్నీ చూసి కన్ను కొట్టేసి అన్న కాలంగా ఉంటుంది అని చెప్పి ఈ ప్రకారం మరి మా కాలం మొత్తం చెప్పి సాగలింది ఇంకా చూసారుగా వీరప్ప కథల మాంకాలమ్మ తమ్మునికి ఇచ్చిన సజెషన్. ఇప్పుడు ఒక అక్క బీరప్ప పండుగ ప్రతి సంవత్సరం వస్తుంట 9 ఏళ్ల తర్వాత మహేశ్వరంలో బీరప్ప పండుగ చేయడం జరిగింది. అక్కకి ఎలా మంచి అనిపించే కథ అక్క మాటలే తెలుస్తున్నావు. అక్క నీ పేరు నీ కథ? మాదేవి నేను షాద్నా నుంచి వచ్చిన అమ్మలో ఇక్కడనే నేను షాద్నా నుంచి వస్తా. మంచి అనిపిస్తుంది వచ్చినప్పుడు అలా మంచి అనిపిస్తుంది. దేవుడు నమ్మకమైన దేవుడు కదా మంచి అనిపిస్తుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ఫలితాల విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 నుండి 4 రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం దిశగా సాగుతోందని తెలిపారు. నేటి ఫలితాలు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఫలితాలు పార్టీ బలాన్ని మరియు ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. నేటి ఎన్నికల ఫలితాల్లో దాదాపు 90% ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలోకి రావడమే కాకుండా 4వ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇంకా అవకాశం ఉన్నది. అంటే దాదాపు 90% ఈరోజు పరిస్థితులు రిజల్ట్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఒక పక్క తమిళనాడులో కావచ్చు, అస్సాంలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని ఈరోజు వచ్చినటువంటి ఫలితాలే దానికి నిదర్శనం. 2029, 28 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా
ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకో పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారం లేదని ఈనాడు వచ్చినటువంటి ఫలితాలే దానికి నిదర్శనం. ఏ రకంగానైతే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయో అదే రకమైనటువంటి ఫలితాలు రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోతూ ఉన్నాయి. కొందరు మాట్లాడతారు ఆ పర్సెంటేజ్ ఇంతుంది, ఈ పర్సెంటేజ్ ఇంతుంది కాబట్టి ఇక్కడ అవకాశం లేదని. ఒక్కసారి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఒకసారి ఆ పర్సెంటేజ్ను చూడండి. ఆ పర్సెంటేజ్ను దాటి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు ఈరోజు స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఆ రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధికి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటుంది అని ప్రజలు ఈరోజు బలంగా నమ్ముతూ ఉన్నారు. ఈరోజు దేశ ప్రజలంతా కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆ రాష్ట్రం బాగుంటుందని. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు వచ్చినటువంటి ఫలితాలలో దాదాపు 90% ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, వచ్చేటటువంటి 2.5 సంవత్సరాల లోపు మనమంతా కూడా కలిసి కష్టపడదాం. రేపు వచ్చేటటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగానైతే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిందో ఆ రకమైనటువంటి ఫలితాలే రేపు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేద్దాం. మరొక్కసారి భారతీయ జనతా పార్టీకి ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి ఆ రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామాన ఈ సంబరాలు జరగాలి. రేపు వచ్చేటటువంటి రోజులలో ఇక్కడ ఉన్నటువంటి నికృష్ట పాలన, ఈ కాంగ్రెస్ పాలన కూడా పోవాలి. కాంగ్రెస్ పాలన పోతే కానీ ఈ రాష్ట్రంలో మంచి జరిగేటటువంటి అవకాశం లేదు. అందుకే ప్రతి ఒక్క కార్యకర్త కలిసి కష్టపడి పనిచేద్దాం. రేపు పశ్చిమ బెంగాల్లో ఏ రకంగానైతే ఈనాడు ఫలితాలు వచ్చినాయో ఆ రకమైనటువంటి ఫలితాలు తెలంగాణలో రాష్ట్రంలో వచ్చే వరకు మనమంతా కూడా కలిసి పోరాటం చేద్దామని మరొక్కసారి ఈ విజయాన్ని ప్రతి గ్రామాన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ఆనందంతో సంబరాలు జరుపుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్ మాతాకి. కాకినాడ జిల్లాకు చెందిన ఎం దుర్గా అనే మహిళ గొంతుకు సంబంధించిన క్లిష్ట సమస్యతో బాధపడుతుండగా మెడికవర్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. గొంతులో ఏర్పడిన అరుదైన కణిత కారణంగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో, ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ఈఎన్టీ సర్జన్ డాక్టర్ నిఖితారెడ్డి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిశీలన అనంతరం శస్త్రచికిత్సే ఉత్తమ మార్గమని నిర్ణయించి అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం బాధితురాలు పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నిఖితారెడ్డి మాట్లాడుతూ అరుదైన కణితని సమయానికి గుర్తించడం వల్లే చికిత్స సులభమైందని, ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. అగ్ని ప్రమాద బాధితులను ప్రత్యక్షంగా కలిసి పరామర్శించిన షబ్బీర్ అలీ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తన వంతుగా బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకు అండగా నిలబడతామని ప్రభుత్వం భరోసా కల్పించింది. అదే రోజు రాత్రి డిమాండ్ ఓన్ల షాప్
కొంచెం ప్లీజ్ కొంచెం కేఎంకు మరి ఇక్కడ 18 షాపులు కాలిపోవడం జరిగింది. 18 షాపులు హోటల్స్ ఉన్నాయి, పూల దుకాణాలు ఉన్నాయి, కొన్ని ఫాస్ట్ ఫుడ్ షాప్స్ ఉన్నాయి, ఎక్కువ ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. అందరు బీద వాళ్ళే. మరి వాళ్ళందరికీ నష్టమైంది. నష్టపరిహారం ఎలా ఇవ్వాలో ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు అంచనా వేసేందుకు నా వెంబడ వచ్చినారు. ఆల్రెడీ అంచనాలు కూడా అయిపోయినాయి. దీనికి సుమారు 35 లక్షల రూపాయల ఇలా నష్టం జరిగింది. అది మెటీరియల్కి, తర్వాత వాళ్ళ షెడ్ గీట్ అవి అన్నీ తర్వాత ఉంది. దాని తర్వాత ఇది కాలిపోయిన వాళ్ళకు నష్టపరిహారం, తర్వాత వీళ్ళకి ఎట్లా కూర్చోబెట్టాలి, వీళ్ళకు ఉపాధి ఎట్లా, రేపు ఫ్యూచర్లో ఎట్లా, ఈ లైన్లో మున్సిపాలిటీ ద్వారానా లేకుంటే గవర్నమెంట్ ద్వారానా లేకుంటే ఎలా ఈ రూట్కు వీళ్ళకు ఎన్క్రోచ్మెంట్స్లో ఉన్నారు, మరి వాళ్ళని ఎలా చేయాలో ఇప్పుడు ఆర్డీఓ మన కలెక్టర్ మన మరి వాళ్ళతో కూర్చొని మా నాయకులతో కూర్చొని మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు, మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, మండరాజు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక వ్యక్తిమే, మన పార్టీ నాయకులు ఉన్నారు. అందరం కలిసి R&B గెస్ట్ హౌస్లో దీని మీద చర్చిస్తాం. అలాగే కొంచెం ఆర్థిక సాయం నేను స్వయంగా కూడా ఇస్తున్నాను. మళ్ళా మిగిలినది ప్రభుత్వంతో రెడ్ క్రాస్తో కానీ ప్రభుత్వంతో కానీ ఎలా సాధ్యమవుతుందో అవన్నీ సాధ్యాసాధ్యాలు మాట్లాడుకుందామనే ఉద్దేశం. కానీ ఇప్పుడు R&B గెస్ట్ హౌస్లో ఈ మీటింగ్ జరిగి, ఎందుకంటే చైర్మన్ గారు మున్సిపల్ ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ సెలక్షన్ చేసే బాడీ, అడ్వైజ్ ఇచ్చే బాడీ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాం.